పవన్ కళ్యాణ్ నేను బాగా చెప్తా, డంకా బజాంచి చెప్తా, పవన్ కళ్యాణ్ కి నేను మద్దతు ఇస్తా. ఎందుకంటే బంగ్లాదేశ్ లో నా దళిత బిడ్డ దీపు దాస్ చంద్ర చనిపోతే మొట్టమొదటిగా ఆవాజ్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అప్పుడు ఏడవనుకురా మీరంతా? మా దళితులపై దాడులు చేస్తే మీరు ఏడవనుకోరు? గిరిజన తండాలలో నీళ్లు లేక కొట్లాడితే ఆంధ్రాల గిరిజన తండాలకి రోడ్లేసి నీళ్లు ఇచ్చి కరెంటు స్తంభాలేసి వాళ్ళని ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిపై ఎందుకు మీకు అంత వివక్ష? దమ్ముంటే ఎంఐఎం పార్టీ కుక్కలను, సిపిఎం పార్టీ కుక్కలను వాళ్ళని వినదీసి అడగాల. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద నీతులు చెప్తారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏనాడైనా జై తెలంగాణ అన్నారా? ఈ పీకుడు వాళ్ళు నిన్న మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ ఎందుకు రావాలని కాంగ్రెస్ వాడు అంటాడు. మళ్ళీ నిన్న పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్న తెలంగాణ వాదులు అంటారు. వీళ్ళకి ఎందుకు మాట తెలుసా? గాంధీ భవన్ పక్కన నా భీమరావు బాల బస్సు ఉంది, నా గోషామల్ నియోజకవర్గంలో. అలా ఎక్కువ శాతం ఎస్సీలు బీసీలు నివసించే బస్తీ. 2008 కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కి ముందు రాత్రి ఆ బస్సుని గాయబ్ చేస్తే ఆ బస్సు పక్షాన నిలబడి మాట్లాడిన మొగాడు పవన్ కళ్యాణ్. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. 2009 వాళ్ళ అన్న పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ గ్రామాలలో రోడ్లు వేయలేరు, లైట్లు వేయలేరు, తాగనికి నీళ్లు లేవు అని చెప్తే ఆదిలాబాద్ తండాల గిరిజన బిడ్డలకి తన సొంత పైసలతో బోర్లు వేపించిన ఘనత పవన్ కళ్యాణ్ది. అందుకే వీళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే మంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తుంది. ఏనాడు కూడా ఆయన తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ వచ్చింది అన్నం తిన్నారంటే ఆయన చెప్పిన విధానం ఇన్లేరు రాబాయ్ మీరు. ఆయన ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రాన్ని సామరస్యంగా మంచిగా కూర్చోబెట్టి చేయాల్సిన దాన్ని పార్లమెంట్ లో డోర్లు బంద్ చేసి ఏదో దొంగతనంగా ఇచ్చినట్టు ఇచ్చిర్రు, ఇది అవమానకరం అని చెప్పి కాంటెక్స్ట్ లో చెప్పిండు. దాన్ని తప్పు పడతారు. వీళ్ళకి ఎట్లా అంటే హిందూ నాయకుల ఎవరైతే పక్క రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళైతే మంట. మళ్ళీ ఎంఐఎం ఎందుకు చూపుతారా మీరు? ఎంఐఎం ఎప్పుడైనా జై తెలంగాణ నినాదనం ఇచ్చిండా? ఇయ్యలేడు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల బతుకమ్మ పండుగ. మన తాతలు, మన నాయనమ్మలు, మన అక్కలు, మన అమ్మలు, రజాకర్ ముండా కొడుకులు మన ఆడబిడ్డలని నిర్వస్త్రాలు చేసి బతుకమ్మ ఆడొద్దన్నా కూడా వాళ్ళ ప్రాణాలు అర్పించారు. కానీ బతుకమ్మ పండుగను ఆపలే. అది వంశ పారంపరంగా మన తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పిన వీర మహిళలు. అలాంటి బతుకమ్మ పండుగను చార్మినార్ కాడ మా ఆడపడుచులు ఆడితే ఈ అసదుద్దీన్ ఓవైసీ గారు బతుకమ్మ అని ఏం ఆడతారని హేళనేశారు. అప్పుడే వండుకోరు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ వాదులు. అరే నిన్నయాక మొన్న పొన్నం ప్రభాకర్ పైల్వాన్గిరి మోడల్ మాట్లాడతారు. హైదరాబాద్ లో మినిస్టర్ ఇన్ఛార్జ్ మంత్రి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన ఆడబిడ్డ అయిన సీతక్క గారు తెలంగాణ యాసలో మాట్లాడితే నువ్వు మాట్లాడే భాష గాని మాకు అర్థమవుతుంది, మాట్లాడితే హిందీ మాట్లాడు లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడని చెప్పి నా గిరిజన ఆడబిడ్డను ఏదైనా చేసినప్పుడు మీరు ఎప్పుడు పోయింది? అప్పుడు లేదా మీ మొగతనం? కేవలం పవన్ కళ్యాణ్ అని ఒక వ్యక్తి వచ్చి తెలంగాణ గడ్డ మీద మీటింగ్ పెడితే తెలంగాణ అస్తిత్వానికి దోకనా? అరే తెలంగాణ అస్తిత్వం భాగ్యరెడ్డి వర్మ దానికంటే పెద్ద మనుషులు అందరూ కూడా త్యాగాలు చేసి నిర్మించిన అస్తిత్వం. ఎంతో మంది మీటింగ్లు పెట్టుకున్న అస్తిత్వానికి డోకా రాలేదు కూడా. అలాంటి అస్తిత్వాన్ని కేవలం ఒక వ్యక్తి వచ్చి మీటింగ్ పెడితే పోతారని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని వీక్ చేయాలని చూస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, తెలంగాణ వాదులం, అసలైన తెలంగాణ వాదులం, దళిత బిడ్డలం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మేము తెలంగాణను వ్యతిరేకిస్తున్నాం, తెలంగాణ వద్దని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పార్టీలు 3 ఎంఐఎం, కాంగ్రెస్, సిపిఎం పార్టీలు. మరి ఇలా ఆ ముగ్గురిని సంకలనం పెట్టుకొని, ఆ ముగ్గురిని ముందర కూర్చుని పెట్టుకొని ఇలా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ అంటే మాదే, మేమే తెలంగాణ కోసం మాట్లాడినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక ఆయన గొంతెత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు, నేను వామపక్షవాదిని, నేను కమ్యూనిస్టుని అని చెప్పి ఇలా గుర్తొచ్చింది ఆయనకి. ఏది కేసులు అయిన తర్వాత. అంతకుముందు కమ్యూనిస్టులను తిట్టిండు, అంతకుముందు వాళ్ళు కమ్యూనిజమే లేదన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం నాశనం అయిపోతుందని చెప్పి వీడియోలో చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇలా కేసులైన అనగానే నేను కమ్యూనిస్ట్నే, కమ్యూనిస్టు భావజాలం నాది అని చెప్పి మిగతా మందుని వెనకేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ మేధావి ఏనాడైనా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిండా? తెలంగాణకు అనుకూలంగా ఏ ఉద్యమంలోనే ఉన్నాడా? ఏ ఉద్యమంలో కనిపించిందా? ఆయన అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి 10 టీవీ ఏనాడైనా తెలంగాణ అంశాలను ప్రజలకు చూపించిందా? ఇది జరగాల్సినటువంటి చర్చ, ఇది జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆయనను ముందర పెట్టుకొని మిగతా ఈ కోతిమూకంతా కూడా చిల్లర ఆడుకునే బ్యాచ్ ఇదంతా. నేను తెలంగాణ పౌరుడిగా ఉన్నా, కానీ తెలంగాణలో పుట్టల, ఆంధ్రాలో పుట్టి ఇక్కడ బతకటానికి వచ్చిన వ్యక్తిని.
ఇలా నాలాగే బ్రతకటానికి హైదరాబాద్ని అమ్మలాగా అనుకుని తెలంగాణని తల్లిలాగా అనుకుని వచ్చిన వాళ్ళు వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేమెవరూ రాష్ట్రం కోసం పోరాటాలు చేయలేదు, వీధుల్లోకి రాలేదు. కానీ రాష్ట్రానికి వ్యతిరేకంగా కానీ తల్లికి వ్యతిరేకంగా కానీ ఈ రోజు వరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాల. కానీ మమ్మల్ని ఈ రోజున చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సోకాల్డ్ ఈ ఎర్ర టీవీలు అంటారో ఎర్ర టీవీలు అంటారో వాళ్ళు నా మీద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వీడు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ హిందువుల్ని లేదా వేరే మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు అని మాట్లాడారు. అందరికీ ఈ సందర్భంగా ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. నేను ఎక్కడ పుట్టాను అనేది పక్కన పెడితే నేను ఇక్కడ బతుకుతున్నాను. ఈ తల్లి గురించి మిగతా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కంటే నేను ఇచ్చే స్టేట్మెంట్ ఒకటే, నాకు ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అనేది నా స్టేట్మెంట్. ఏ విషయంగా అనుకుంటే తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ స్వేచ్ఛ విషయంలో, తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో అన్నిట్లో కూడా తెలంగాణ ఫస్ట్ అని కోరుకునే వ్యక్తిని నేను. అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణ ఫస్ట్, ఎందుకంటే నేను ఇక్కడ బతుకుతున్నాను, ఇక్కడ నాకు ఉపాధి దొరికింది కాబట్టి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాకు భారత్ ఫస్ట్, భారతే బెస్ట్, భారతే లాస్ట్. కానీ ఓవరాల్గా చూసుకుంటే నాలాంటి వాడికి ధర్మం ఫస్ట్, ధర్మం నెక్స్ట్, ధర్మం లాస్ట్. ఆ ధర్మం కోసం బతుకుతాం, ఆ ధర్మం కోసమే చేస్తాం. ఈ క్రమంలో మేము ఎక్కడైతే ఉంటున్నామో ఈ దేశంలో తెలంగాణ అంతర్భాగంగా ఉంది కదా, ఈ తెలంగాణని ఈ రోజు విడగొట్టాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రోజున ఆంధ్ర తెలంగాణ అని మళ్ళీ విభజనవాదం తెస్తున్నారు. ఎందుకంటే ఉద్యమం జరిగేటప్పుడు నేను బాగా నోటెడ్ అయిపోయిన నినాదం నాకేంటంటే ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామని చెప్పారు అందరూ కూడా. నేను దాని పట్ల ఆకర్షితున్నయ్యాను. సరే విడిపోతే ఎక్కడికి పోతే, పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ చూసా, విడిపోతే భారతదేశం నుంచి విడిపోతుందా తెలంగాణ? కాదుగా, ఇంకో రాష్ట్రం ఏర్పడుతుంది. తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉంటాయి, ఒకటల్లా అంతే అనుకుని సరిపెట్టుకున్న వాళ్ళలో నేను ఒకడిని. కానీ ఈరోజు విడిపోయి ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళని మళ్ళీ ప్రజలుగా కూడా విడదీయాలని కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ ఎజెండాలు చూస్తుంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే, పక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చి వలస కూలీలాగా వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలాగా తయారవుతున్న రోహింగ్యా కొడుకుల గురించి ఒక్కడు మాట్లాడు, బంగ్లాదేశీల గురించి ఒక్కడు మాట్లాడు, పాకిస్తాన్ నుంచి తెచ్చేసిన వాళ్ళని ఎవ్వడూ మాట్లాడు. పైగా ఇక్కడే ఉన్న ఒక ఎమ్మెల్యే గతంలో వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి కూర్చోబెట్టి అందరి ముందు చెప్పాడు, మీ అందరికీ నేను ఓటర్ కార్డులు ఇప్పిస్తాను, ఆధార్ కార్డులు ఇప్పిస్తాను, ఒకవేళ మిమ్మల్ని దేశం నుంచి పొమ్మంటే నేను కూడా మీతోనే వచ్చేస్తానని చెప్పుకున్న వ్యక్తి. ఓకే, అలాంటి చెప్పుకున్న వ్యక్తులు మన కళ్ళ ముందే ఇంకా ప్రజాప్రతినిధులుగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళు అలాంటి ఊరకుక్కలందరినీ తీసుకొచ్చి ఇక్కడ సత్రంలో మేపినట్టు మేపుతుంటే తప్పులేదు, కానీ పక్క రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పొట్టబోసుకుంటే తప్పైపోయిందా? వీళ్ళు తమిళనాడు గోబ్యాక్ అంటారు, రోహింగ్యా ఎవరు మార్వాడి గోబ్యాక్ అంటారు, ఇప్పుడు ఆంధ్ర గోబ్యాక్ అంటారు. సారీ, రోహింగ్యా కాదు, రోహింగ్యా